హలో గైస్, వెల్కమ్ టు చంద్రశేఖర్ రివ్యూస్. రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో మైదాన్ అనే ఒక మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ డైరెక్టెడ్ అమిత్ శర్మ. ఈయన ప్రీవియస్ ఫిలిమ్స్ ఏవి నాకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఈ డైరెక్టర్ కూడా ఎవరో నాకు తెలియదు. ఈయన బాలీవుడ్ డైరెక్టర్ అని మాత్రమే తెలుసు. నేను ఫస్ట్ సినిమా ఇదే నేను చూడడం. ఈ మూవీ చాలా బాగుంది. ఈ మూవీ స్టోరీ కానీ ఈ మూవీ జోనర్ ఏంటంటే బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా. ఈ సినిమా అంతా ఫుట్బాల్ గురించి, అలాగే ఎస్ఏ రహీమ్ అనే ఒక ఇండియన్ ఫుట్బాల్ కోచ్ ఉండేవాడు, ఆయన గురించే ఈ మూవీ అంతా కూడా. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే ఈ మూవీ స్టోరీ 1952 1962 మధ్యలో ఇండియన్ ఫుట్బాల్ టీం గురించి, వాళ్ళు ఫేస్ చేసిన కష్టాలు కానీ, వాళ్ళు ఎలా గెలిచారు, ఎలా ఓడిపోయారు, ఇవన్నీ ఈ సినిమాలో చూపించారు. అలాగే ఎస్ఏ రహీమ్ అనే క్యాప్టెన్ కాదు, కోచ్, మన ఇండియన్ టీంకి కోచ్గా ఉండేవాడు. ఆయన మన ఇండియన్ టీం ఇంటర్నేషనల్ మ్యాచెస్లో గెలవడానికి ఎంత కాంట్రిబ్యూట్ చేశాడు, ఆయన గురించి కూడా ఎక్కువ ఈ సినిమా అంతా ఆయన గురించే. ఆయన జీవితం అంతా ఫుట్బాల్ కోసం ఎలా కృషి చేశాడు, మన ఇండియన్ టీంని ఇంటర్నేషనల్ మ్యాచెస్లో గెలిచేందుకు ఆయన ఎలా కృషి చేశాడు అనేది ఈ మూవీ గురించి. వీళ్ళు ఎంతమంది తెలుసు, మన ఇండియన్ టీం 1962 నుంచి ఇంతవరకు ఒక గోల్డ్ మెడల్ కూడా సంపాదించలేదు ఒలింపిక్స్లో, ఏషియన్ గేమ్స్లో. ఫుట్బాల్లో 1962లో లాస్ట్ గెలిచింది. ఆ తర్వాత ఇంతవరకు ఒక మ్యాచ్లో కూడా గెలవలేదు. అది కూడా క్యాప్టెన్ కాదు, కోచ్ ఎస్ఏ రహీమ్ గారి ఆధ్వర్యంలో గెలిచింది. ఆ తర్వాత ఎప్పుడు గెలవలేదు. ఈ విషయం మీరు ఎంతమందికి తెలుసు? తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. ఇక ఈ మూవీలో నాకు నచ్చిన విషయాలు ఏంటంటే డైలాగ్స్. ఈ మూవీలో డైలాగ్స్ చాలా మెచ్యూర్గా ఉంటాయి. ఎలా అంటే ఎదుటివాడు నిన్ను తిట్టినా వాడి మీద కోపపడకుండా నైస్గా రిప్లై ఇస్తారనమాట. మనం తిట్టినట్టే ఉంటుంది, కానీ అది మామూలుగా మాట్లాడినట్టే ఉంటుంది. అవతలవాడికి మండిద్ది, కానీ ఆ డైలాగ్స్ చాలా షార్ప్గా ఉంటాయి. ఎలా పడితే అలా పిచ్చి పిచ్చిగా ఉన్న డైలాగ్స్ చాలా నీట్గా ఉంటాయి డైలాగ్స్ ఈ మూవీలో. అలాగే స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కానీ చాలా బాగుంటుంది. ఎక్కడ బోర్ కొట్టదు మూవీ. స్పోర్ట్స్ డ్రామా అని కాబట్టి అన్ని స్పోర్ట్స్ డ్రామాలు అంత ఈజీ కాదు తీయడం, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా తీయాలి ప్రతి సీన్ కూడా. ఎక్కడ బోర్ కొట్టినా చిరాకు లాగ్ అనిపించింది. ఈ మూవీ 3 hours తీశారు, ఎక్కడ అసలు లాగ్ అనిపించదు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొంచెం స్లోగా అనిపిస్తుంది కానీ అక్కడక్కడ, కానీ ఇట్స్ ఫైన్, చాలా బాగుంటుంది ఈ మూవీ. ఇక ఈ మూవీలో నాకు నచ్చిన విషయం అంటూ ఏమీ లేదు. కొంచెం స్లో అనిపించింది తప్ప. ఈ మూవీ అంతా 1952-62 ఆ బ్యాక్డ్రాప్లో జరిగిన మూవీ. మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు కోసం అన్ని స్పోర్ట్స్ నుంచి ఇంటర్నేషనల్ మ్యాచ్లకు పంపిస్తూ ఉంటారు, ఒలింపిక్స్కి వాటికి వీటికి. అలాగే ఈ ఎస్ఏ రహీమ్ అనే ఇండియన్ ఫుట్బాల్ టీం కోచ్, ఆయన జీవితం గురించి, ఆయన ఫుట్బాల్కి చేసిన ఆయన త్యాగాలు, ఫుట్బాల్ కోసం ఆయన ఎంత కృషి చేశాడు, ఫుట్బాల్లో ఇండియన్ టీంని పై స్థాయిలో ఉంచడం కోసం ఆయన ఎంత కష్టపడ్డానది ఈ మూవీ అంతా కూడా. మూవీ అయితే చాలా బాగుంది, మీరు కూడా వెళ్ళి చూడండి. స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఎలా ఆ క్రికెట్ మీద ఎంఎస్ ధోని బయోపిక్ ఇలాంటివి నచ్చిన వాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. నాకు ఎంఎస్ ధోని కూడా నచ్చింది బాగా. అప్పుడు చాలా లాంగ్ బ్యాక్ వచ్చింది ఈ మూవీ. అది నచ్చితే ఈ మూవీ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే అజయ్ దేవగన్ గారు చాలా బాగా చేశారు. అలాగే ప్రియమణి గారు కూడా ఉన్నారు. ఆమె ఎస్ఏ అబ్దుల్ రహీమ్ గారి వైఫ్గా చేశారు, అంటే అజయ్ దేవగన్ వైఫ్ క్యారెక్టర్ లాగా చేశారు ఈ మూవీలో. మిగతా వాళ్ళు కూడా బాగా చేశారు. ఆ టైంలో మన ఇండియన్ ఫుట్బాల్ టీంలో ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళకు అలాంటి క్యారెక్టర్స్ని తీసుకొచ్చారు. వాళ్ళంతా కూడా కొంచెం చూడడానికి వాళ్ళలాగే అనిపించారు. ఈ సినిమా మూవీ ఎండ్ కార్డ్స్లో పక్కన వాళ్ళ ఫోటో వీళ్ళ ఫోటో 2 వేసి చూపించారు. బాగా వాళ్ళని డిజైన్ చేయడం కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్, వాళ్ళ హెయిర్ స్టైల్ మొత్తం కొంచెం వాళ్ళలాగా అనిపించేలాగే చేశారు. అది లాస్ట్లోనే తెలిసింది నాకు ఫుట్బాల్ గురించి పెద్దగా ఏం తెలియదు, కానీ ఈ మూవీ చూసాక కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ఫుట్బాల్ అంటే మీకు ఇంట్రెస్ట్ అయితే కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.